ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దేవుని రాజ్యము కొరకు మరణించుట, డైయింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని రాజ్యం అనే అంశం మీద నేను చెప్తున్నాను. దేవుని రాజ్యము చాలా ప్రాముఖ్యం కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. జాన్ చాప్టర్ 12 వర్సెస్ 24 and 25. యోహాను సువార్త మరి 12వ అధ్యాయము 24-25 వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, దయచేసి చదవండి, 24-25. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును దేశించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకుంటుందని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. కనుక దేని బిడ్డలారా, మరి ఈ సమయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు మనము ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు మరి చెప్పిన మాటలు జాన్ చాప్టర్ 12 and verse 24 మనం చూస్తుంటాం. ఏంటంటే గోధుమ గింజ గురించి తను మాట్లాడుతున్నాడు. గోధుమలు కదండి. యేసయ్య ఎప్పుడు ఉపానాలు తీసుకున్నా కూడా అందరికి అర్థమయ్యేటట్లే తను మాట్లాడతాడు. అంటే ఏదో మరి అందరికి అర్థం కాని విషయం చెప్పాడు. కనుక దేని బిడ్డలారా, గోధుమ గింజ అంటే అందరికి తెలుసు. ఎందుకంటే మరి గోధుమలు అందరూ వాడతారు కదండి. గోధుమలు అందరూ ఆహారము కొరకు వాడతారు. గోధుమ గింజలు, గోధుమ పిండి చేసుకొని రొట్టెలు మనం చేసుకుంటాం. గోధుమ గింజ ఏమంటున్నాడండి? భూమిలో పడి చావకుండిన ఎడల. అంటే గోధుమ గింజ ఏమవుతుంది? అది ఇప్పుడు గోధుమ గింజ అనుకోండి. గోధుమ గింజ ఇక్కడ పెడితే ఏమవుతుంది? అది గోధుమ గింజ లాగానే ఉంటుంది కదా. ఒక గోధుమ గింజ ఇక మా గోధుమలు ఇక్కడ పెట్టాం అనుకోండి, అవి గోధుమలే. అవి ఒక దినం పెట్టినా గోధుమలే, 10 రోజులు పెట్టినా గోధుమలే, 10 సంవత్సరాలు పెట్టినా అవి గోధుమ గింజలే. ఎంతకాలం పెట్టినా కూడా ఏంటమ్మా చెప్పండి, అవి గోధుమ గింజలే కదండి. అయితే ప్రభు చెప్తున్నాడు, గోధుమ గింజ ఏమి కావాలంట? భూమిలో పడాలి. భూమిలో పడ్డప్పుడు అంటే భూమిలో పడటం అంటే ఆ గింజకి మరి సురక్షితంగా ఉన్నది కదండి. ఆ గింజ మరి వేసే వాని యొక్క విత్తువాని యొక్క చేతులు ఏ విధంగా ఉంది? సురక్షితంగా ఉన్నది. అయితే ఆ సురక్షితంగా ఉన్న గింజ ఇప్పుడు ఏమి కావాలంట? ఎక్కడ పడాలి? భూమిలో పడాలి. భూమిలో పడేటప్పుడు ఏమవుతుంది? అది మరి పడేటప్పుడు ఏమవుతుంది? మరి ఏమి ఆధారం అనేది లేకుండా అవుతుంది కదండి. ఆధారము లేని మరి ఒక గింజగా మారిపోతుంది. కొన్నిసార్లు మన జీవితంలో మరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మన జీవితంలో ఆధారం లేని వారంగా అయిపోతుంటాం కదండి. నాకేమి ఆధారం లేదు, నాకేమి ఎవ్వరు లేదు అనే పరిస్థితిలో మనము అవుతుంటాము కదండి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము కొంతమంది జీవితంలో ఏమవుతుందంటే ఆధారం లేని పరిస్థితి నుంచి ఎక్కడ పోతుందమ్మా? గింజ భూమిలో పడిపోతుంది. భూమిలో పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ గింజకు దెబ్బ తగులుతుంది. భూమిలో పడ్డప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఆ గింజకు దెబ్బ తగులుతుంది. ఆ భూమిలో పడిన తర్వాత ఇంకా ఆ గింజ అనేది కనబడదు కదండి. ఆ తర్వాత ఆ గింజ ఏమవుతుంది? ఆ భూమిలో ఉన్నప్పుడు అది గింజ అనేది ఏమవుతుంది? చనిపోతుంది. యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పినాడు కదండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల. ఒక లైన్లో ఎన్ని విషయాలు యేసు ప్రభు చెప్పినాడు కదండి. అందుకోసం అంటాడు, ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు అని తన గురించి చెప్తున్నాడు కదండి. అంటే యేసు ప్రభు ఎంత జ్ఞానవంతుడు, మరి హీఈస్ అ వైస్ గాడ్ కదండి, జ్ఞానము కలిగిన దేవుడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అంటే అది ఒంటిగానే ఉంటుంది. అంటే అది భూమిలో పడకుండా ఆ గింజ అక్కడనే ఉంటే ఒంటిగానే ఉంటుంది, ఉట్టినే ఉంటుంది కదండి. ఆ గోధుమ గింజ ఉట్టినే ఉంటుంది. కనుక యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే గోధుమ గింజ ఏమి కావాలంట? ఎక్కడ పడాలి? భూమిలో పడాలి. భూమిలో పడి ఏం కావాలమ్మా చెప్పండి?
అది చనిపోవాలి. నేను చెప్పినాను కదా, మరి గత వారంలో చార్ల్స్ జేమ్స్ కర్క్ అనే యవనస్తుడు, 31 సంవత్సరాలు యవనస్తుడు కదండి, 31 సంవత్సరాల యవనస్తుడు ఇలినాయిస్లో తను జన్మించినాడు. ఇలినాయిస్ అనే స్టేట్లో తను జన్మించినాడు అక్టోబర్ 14 కదండి. మరి అక్కడ హార్పర్ కాలేజ్లో మరి తను ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి మరి కొంతకాలం చదివిన తర్వాత మరి తను మరి కాలేజ్ వదిలేసినాడు. కాలేజ్ వదిలేసి పాలిటిక్స్లో వచ్చినాడు. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక సంస్థను స్టార్ట్ చేసినాడు. టర్నింగ్ పాయింట్ యాక్షన్ అనే దాంట్లో తను పాడ్కాస్ట్ చేసేవాడు. అంటే ప్రతిదినము మరి కొంత మాట్లాడేవాడు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో తను జాయిన్ అయినాడు. తను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు దేవునిపేట బిడ్డలారా, నేను పాలిటిక్స్ గురించి చెప్పట్లేదు, కానీ తనకున్న మరి వాల్యూస్ గురించి చెప్తున్నాను. తను స్ట్రాంగ్ క్రిస్టియన్ వాల్యూస్ కోరినవాడు. అంటే క్రైస్తత్వం ఏ విధంగా ఉండాలి, అంటే క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అని తను మరి ఆశపడేవాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ టైంలో మనం చూస్తున్న వెస్టర్న్ కంట్రీస్లో మరి చాలా దేశాల నుంచి ఏమొస్తున్నారంటే వలస వచ్చేస్తున్నారు కదండి, చాలా వలస వచ్చేస్తున్నారు. దానిలో అనేక మతాల వాళ్ళు వస్తున్నారు. అంతేకాకుండా ఎథిస్టులు వస్తున్నారు, కమ్యూనిస్టులు వస్తున్నారు, గే పీపుల్ వస్తున్నారు, ఎల్జిబిటి వాళ్ళు వస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే అమెరికా దేశం నాశనం చేస్తున్నారు, వెస్టర్న్ కంట్రీస్ నాశనం చేస్తున్నారు. క్రైస్తవ దేశాన్ని మరి ఇక్కడికి వస్తున్నారు. ఎవరైనా వలస కట్టుకొని ఇక్కడికి వస్తున్నారా? కాదు. కనుక దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవ దేశాలను నాశనం చేయాలని మరి సాతాను యొక్క ఆలోచన. అది మనం గ్రహించాలి, కనుక ప్రార్థన చేయాలి. ఇటువంటి మరి అన్నీ గమనించిన వ్యక్తులు చాలా కొద్ది మంది అదండి. దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒకతను, అదేవిధంగా కొంతమంది. అయితే ఈ చార్ల్స్ మరి కర్క్ అనే వ్యక్తి కూడా ఒకడు కదండి. మరి ఈ విధంగా క్రిస్టియన్ వాల్యూస్ కొరకు తను నిలబడ్డవాడు. అంతేకాకుండా అంటే యాంటీ అబార్షన్ కదండి, విరివిగా మరి అమెరికా దేశంలో ఎప్పుడంటప్పుడు అబార్షన్ చేసుకోవటము అంటే మరి దేవునికి అయిష్టమైన పనులు చేయటము. అంతేకాకుండా ఎల్జిబిటి యాంటీ ఎల్జిబిటి. ఇప్పుడు అమెరికా దేశంలో యాంటీ ఎల్జిబిటి అని ఒక మాట అంటే చాలు, నీకు ఎన్నో మరి ఈమెయిల్స్ వచ్చేస్తాయి, ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి కదండి, హింసిస్తారు. మమ్మల్ని ఇంత మాట అంటావా అని కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలను చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా, సాతానుకు ఇవన్నీ ఉండాలని ఆశపడుతుంటాడు కదండి. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న వాడిని సాతాను ఏం చేస్తాడంటే ఏ విధంగానైనా అణిచివేయాలని చూస్తుంటాడు కదండి. సాతాను దేనికి వస్తాడంటే మరి దొంగ వలేస్తాడు కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం కదా, నాశనం చేయుటకు, హత్య చేయుటకు అని వస్తాడని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం కదండి. దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. ఏ విధంగా చేస్తాడో మనుషులను వాడుకుంటాడు కదండి. మనుషులను అంటే దేవుని నమ్మని వాని వాడుకుంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆయనని చంపేసినారు కదండి. ఒక యూనివర్సిటీలో మరి చాలా యూనివర్సిటీస్ వెళ్ళి మరి స్టూడెంట్స్కి మరి మనం ఏ విధంగా ఉండాలో అని మంచి విషయాలు చెప్తుంటే మరి అతను చెప్పేటప్పుడే షూట్ చేసేసినారు కదండి. ఒక 22 years బాయ్ అతన్ని చంపేసినాడు. కనుక దేవుని బిడ్డలారా, అతను భార్య ఎరికా, ఆమె గురించి ప్రార్థించేయండి. 2 చిన్న పిల్లలు వాళ్ళు కదండి. మరి సెప్టెంబర్ 10th తను చనిపోయినాడు. యూటా స్టేట్లో మరి చనిపోయినాడు. కనుక ఎందు నిమిత్తం నేను చెప్తానంటే దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చార్ల్స్ కర్క్ అనే వ్యక్తి ధన్యుడు కదండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 10వ వచనం అందరూ తెలుసు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు. మీ మీద మరి అబద్ధ చెడ్డగా మాట్లాడినప్పుడు 11వ వచనం మనం చూస్తాం కదండి. మీరు ధన్యులు అంటాడు కదా. కనుక దేవుని బిడ్డలారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట, నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎవరైతే నీతి కొరకు నిలబడతారో, గుడ్ వాల్యూస్ కొరకు నిలబడతారో, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండాలని కోరుతారో, అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం చూస్తున్నాం కదా, మ్యారేజ్ అనేది లేకుండా అయిపోతుంది. సహజీవనం ఏమంటున్నారండి, ఫ్యాషన్ అయిపోయింది. సహజీవనం చేయటం కదండి, మ్యారేజ్ అక్కర్లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇటువంటి అన్ని దేవుడు చెప్పిన ప్రతి దానికి ఆపోజిట్గా ఉండాలని మరి సాతాను ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తున్నాం ఏంటంటే, గోధుమ గింజ ఏమవుతుందంట, ఆ భూమిలో అది చార్ల్స్ కర్క్ అనే ఈ యవనస్తుడు 31 సంవత్సరాలు యవనస్తుడు ఏమైపోయినాడు, భూమిలో పడి చనిపోయినాడు కదండి. ఆ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండను. కనుక మన జీవితము కొన్నిసార్లు మరి మనం భద్రంగా పెట్టుకుంటే అది ఏమవుతుంది, అది యూస్లెస్గా అయిపోతుంది కదండి. ఈ లోకంలో మరి కొన్ని కన్ఫార్మిటీస్ మనం చూస్తుంటాం. ఏంటంటే మరి మర్యాదగా ఉండాలా కదండి, మంచిదే మర్యాదగా ఉండాలి అంటే, లోక సంబంధంగా మర్యాదగా ఉండాలి అంటే, మర్యాద గల కుటుంబం, ఇవన్నీ మనకు మంచి పేరు కావాలని చూస్తుంటాం కదండి. కానీ దేవుని బిడ్డలారా, మంచిదే మర్యాద గల కుటుంబం, మర్యాద పేరు ఉండటం చాలా మంచిదే. కానీ పౌలు భక్తుడు ఏమంటాడు, రోమీయులకు రాసిన పత్రికకు 12వ అధ్యాయంలో 1వ వచనం ఏమంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపవద్దు కదండి. డు నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్స్ టు ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనము మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని యొక్క నీతి మార్గంలో మనము నడవాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి మరి దేవుని యొక్క నీతిలో మార్గంలో నడుస్తుంటే దేవుని బిడ్డలారా, అతన్ని ఏం చేస్తున్నారండి, చంపేసినారు కదండి. అతన్ని ఏం చేసినారండి, చంపేసినారు. ఎందుకంటే మరి తను చెప్పిన విషయాలు నేను అంగీకరించట్లేదని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఎందుకు చంపేసినావు అంటే, ఐ డోంట్ లైక్ హిస్ వ్యూస్, అతను చెప్పే విషయాలు నాకు ఇష్టం లేదు, ఐ హేట్ హిమ్ అని చంపేసినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ గన్ కల్చర్ అనేది ఉంది కాబట్టి మరి అందరి దగ్గర గన్ ఉంటుంది. అక్కడ అమెరికాలో మనం బయటికి పోతే మన పక్కన లైన్లో నిలబడి వాళ్ళందరి దగ్గర 70% వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయి జోబులు కదండి. కొంతమంది ఉద్రేకపడి తీస్తారు, కొంతమంది తీయరు, ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే, దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి నీతి కొరకు జీవించువాడు ఏమవుతాడో చెప్పండి, మరి హింసించబడతాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు మనకి, ద లార్డ్ ఈస్ టీచింగ్ అబౌట్ హిస్ డెత్. ఏం నేర్పిస్తున్నాడు యేసయ్య మనకి ఇక్కడ, ఆయన మరణము గురించి అక్కడ చెప్తున్నాడు కదండి. ఆయన మరణము గురించి చెప్తున్నాడు. ఆయన మరణము గురించి ఏం చెప్తున్నాడు అంటే, నేను చనిపోవాలి, నేను చనిపోతేనే ఏమవుతుంది, దేవుని రాజ్యం ఫలిస్తుంది అని చెప్తున్నాడు కదండి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ అబౌట్ హిస్ డెత్ కదండి. ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్ కదండి, గోధుమ గింజ ఏ విధంగా ఇట్ విల్ రిమైన్ ద సేమ్ ఆల్వేస్ కదండి. గోధుమ గింజ పక్కకు పెడితే ఏమవుతుందండి, అది ఒక సాక్ష్యం లేదు, ఒక సువార్త లేదు, ఒక పని లేదు, ఏమి లేదంటే గింజ అట్నే ఉంటుంది, బాగానే ఉంటుంది కదండి. ఎప్పుడైతే మరి ఒక సాక్ష్యం కొరకు బయటికి పోయి, స్వార్థ కొరకు బయటికి పోయి, దేవుని పని కోసం బయటికి పోతే ఏమవుతుంది, ఆ గింజకి ఏమొస్తుంది, అపాయం అనేది వస్తుంది కదండి. అయితే యేసు ప్రభువు ఏమంటారంటే, మరి గోధుమ గింజ ఆ విధంగా ఉంటే ఇట్ విల్ రిమైన్ అలోన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కదండి. ఆ గోధుమ గింజ మరి మంచిగా క్షేమంగా ఉంటే 100 సంవత్సరాలు కూడా ఏ విధంగా ఉంటుంది, ఆ గింజ అట్లే ఉంటుంది కదండి.
కనుక దేని పిల్లారా, ద పర్పస్ ఆఫ్ ద గ్రెయిన్ ఆఫ్ వీట్, గోధుమ గింజ యొక్క మరి ఉద్దేశం ఏంటి కదండి? గోధుమ గింజ ఉద్దేశం ఏంటి? గోధుమ గింజ కదండి, దాని ఉద్దేశం ఏంటంటే ఇట్ షుడ్ బేర్ ఫ్రూట్ కదండి. ఆ గింజ ఏమి కావాలి? ఫలించాలి, ఫలించాలి కదండి. ఇట్ షుడ్ బి ఫ్రూట్ఫుల్, ఫలించాలి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. పర్పస్ కదండి. గోధుమ గింజ పడి భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు కదండి. విస్తారముగా ఫలించును అంటే ఒక గోధుమ గింజ అది భూమిలో పడిన తర్వాత ఏమవుతుంది? మొక్క వస్తుంది, ఆ తర్వాత ఆ మొలక వస్తుంది, గోధుమ చెట్టు వస్తుంది కదండి. ఆ తర్వాత ఏమొస్తాయి? గింజలు వస్తాయి, గోధుమ గింజలు వస్తాయి కదండి. ఎన్ని గింజలు వస్తాయి? ఒక గోధుమ గింజ కనుక ఒకటే గింజ వస్తుందా? ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. చాలా అంటే ఎగ్జాంపుల్ ఎన్ని వస్తాయి చెప్పండి? 200-300 గింజలు వస్తాయట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆ స్టాక్ చూస్తాం మనం కదండి. ఒక్కొక్క మరి ఏముంటుందని గెల సరే చాలా ఉంటాయి. ఒక దాంట్లోనే చాలా ఉంటాయి. ఒక దాంట్లోనే ఒక 100 ఉంటాయి, ఒక 10 ఉంటాయి. ఒక చెట్టుకి దాదాపు ఒక 1000 గింజలు వస్తాయేమో కదండి. అంటే ఆ గింజ పడిపోతే ఏమవుతుంది? దాదాపు ఒక 1000 గోధుమ గింజలు వస్తాయి కదా. ఒక గింజ భూమిలో పడితే నేను ఒక దోషుడు వస్తాయి బ్రదర్, గోధుమలు ఒక దోషుడు వస్తాయి. చూడండి, అంటే ఒక చెట్టు, ఒక్క మొక్క, ఒక మనం మాట్లాడి ఒక్క పావుకిలో కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉద్దేశం మనం చూస్తున్నాం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఫలించాలి, కానీ ఏ విధంగా ఫలించాలంట? విస్తారముగా ఫలించాలి, అబండెంట్లీ. అందుకోసం యేసుప్రభువు అంటాడు కదండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు జీవం ఇచ్చుటకును సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు నేను ఇచ్చిన అంటాడు. ఐ హ్యావ్ కమ్ టు గివ్ అబండెంట్ లైఫ్. ఐ హ్యావ్ కమ్ టు గివ్ అబండెంట్ లైఫ్ అంటే మంచి విస్తారమైన జీవితం కదండి. మనకు అబండెంట్ లైఫ్ కోరుతుంటాం కదండి. నా జీవితంలో కూడా నేను అబండెంట్ లైఫ్ అంటే ఏంటి? లోక సంబంధంగా కదండి. మరి అప్పుడే 70s 80s నాకు కారు ఉండాలా, పెద్ద బంగ్లా ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలా, అప్పుడే కోరికలు కదండి. కనుక దేని పిల్లారా, అందరికీ ఉంటాయి. నేను చెప్తున్నాను, మీరు చెప్పట్లేదు. అందరి కోరికలు ఉంటాయి. ఏంటి అంటే ఐ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అంటారు కదండి. ఐ షుడ్ హ్యావ్ ఎ బిగ్ లైఫ్, గ్రేట్ లైఫ్, గ్రాండ్ లైఫ్ కదండి. అదే ప్రభు అంటున్నాడు, ఇస్తాను, నేను అన్ని ఇస్తాను మీకు, కానీ మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకుడి. కనుక ఆ గొర్రెలకు జీవమును, అది కూడా సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి నేను వచ్చి తినంటాడు. కనుక దేని పిల్లారా, మరి విస్తారముగా ఫలించును కదండి, విస్తారముగా ఫలించును. మరి ఈ విధంగా మరి ఫలించే సమయంలో దేని పిల్లారా మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఆ గోధుమ గింజకు ఏమవుతుందండి? మరణం వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తుంటాయి కదండి. మరణం, ఆ గోధుమ గింజ ఏమవుతుందండి? మరణించిపోతుంది. యవనస్తుడైన స్టెఫన్ పరిశుద్ధాత్మ చేత నిండినవాడు కదండి. తనకు ఒక పని అప్పగించినారు. ఆ విధవరాళ్ళకి, వాళ్ళకందుకు సరిగ్గా ఆహారం దొరకలేదంట. బాబు నువ్వు చూసుకో అని పెద్దలు ఏం చేసినారంటే, యవనస్తుడు స్టెఫన్కి ఆ పని అప్పగిస్తే ఆ స్టెఫన్ అనే యవనస్తుడు చక్కగా పనిచేస్తున్నాడు కదండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కదండి. అంతేకాకుండా అతని ద్వారా గొప్ప కార్యాలు, సూచక్రియలు కూడా జరిగినట్టు మనం వాక్యం చూస్తాం కదండి.
కానీ సాతాను ఏం చేస్తాడండి, ఎవరైతే ఈ విధంగా నీతిమంతులుగా జీవించాలని ఉంటారో సాతాను వారెంత పడతాడు కదండి. ఆయనను చంపేస్తాడు కదండి. అతను చనిపోతాడు, స్టెఫను చనిపోతాడు. స్టెఫను చనిపోతే ఆ తర్వాత ఏమవుతుందండి దేవుని పిల్లారా, మరి పౌలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదండి. కనుక దేవుని పిల్లారా, ఒక గోధుమ గింజ ఏమి కావాలంట, భూమిలో పడితే మరి ఆ పడ్డప్పుడు బాధ కదండి. కనుక దేవుని పిల్లారా, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1 Peter 4th chapter and verse 1. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు నట్టి మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పులో మనం చూస్తాం 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడు. ఎటువంటి అక్కడ ఏం చెప్తున్నాడు, దాసుని స్వరూపమును ఆయన ధరించినాడు కదండి. దేవుని కుమారుని అయినప్పటికీ ఆయన, నేను దేవుని కుమారుడు కనుక నాకు అన్ని చేసి పెట్టండి, నాకు సింహాసనం ఇవ్వండి, నాకు రెడ్ కార్పెట్ ఇవ్వండి కదండి అని ఆయన ఆ విధంగా ఏమీ కోరలేదు. దాసుని స్వరూపము ధరించాను. ఇక్కడ ఏం చూస్తున్నామండి, మరణము గురించి చెప్తున్నారు కదండి. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. క్రీస్తు శరీరమందు అంటే క్రీస్తు తన శరీరమందు ఏమైనాడంట, శ్రమ పడ్డాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు కదండి. ఈ చార్ల్స్ కర్క్ అనే వ్యక్తి 31 సంవత్సరాలకి తను మరి తనకు తెలిసిపోయిందేమో, నేను చనిపోతాను లేదు తను చంపేస్తాను తనకు తెలిసిపోయిందేమో. ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ మై ఫేత్ అన్నాడు, అండ్ మై స్ట్రాంగ్ ఫేత్ ఇన్ గాడ్. అంటే దేవుని కొరకు నిలబడే వారికి దేవుడు మాట్లాడుతుంటాడు కదండి, మాట్లాడుతుంటాడు. 31 సంవత్సరాలు. ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ మై స్ట్రెంగ్త్ ఇన్ గాడ్, ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ మై ఫెయిత్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఏమన్నా చదవండి మరోసారి. క్రీస్తు శరీరములో శ్రమ పడెను, తర్వాత కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. నా యేసు శ్రమ పడ్డాడు కనుక నేను కూడా శ్రమ పడతాననే ఆయుధం కదండి. ఆయుధం మనము కలిగి ఉండాలి. ఆయుధం అంటే ఏంటి, కత్తులు ఇవన్నీ కాదండి. ఆయన మరి మాటలే, ఆ విశ్వాసం మనకి ఆయుధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆయన యొక్క మాటలే మనకు ఆయుధం కదండి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనమా, దేవుని వాక్యం ఎటువంటిదంటే, ఎటువంటి వాడి గల 2 అంచుల ఖడ్గము కట్టెను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కనుక అటువంటి ఆయుధం మనకు ఉండాలి. అంటే స్పిరిచువల్ మరి ఆర్మర్ కదండి. కనుక నేను బిళ్ళారా, వాక్యం, ఆ వాక్యం మనకు చాలు. ఆయన వాక్యమే మనకి ఆధారం. అయితే ఏమన్నాడమ్మా చెప్పండి, యేసు మరి క్రీస్తు శరీరంలో మరణించను కనుక అటు మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే అటువంటి మనస్సు కలిగి ఉండాలి కదండి. అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. యేసయ్య మరి శరీరంలో ఏంటమ్మో చెప్పిన ఎల్లప్పుడూ ఆయనకి బాధలే కదండి. ఎప్పుడు చూసినా మరి అతనికి ఎన్నో హింసలు కదా. మరి ఆయన మంచి పనులు చేస్తుంటే కదండి, నీకు ఇవన్నీ చేయటానికి నీకు కోరి అధికారం ఇచ్చానని చెప్పేసి ఇన్సల్ట్ చేస్తున్నారు కదండి. దేవుని కుమారుని ఏం చేస్తారండి, ఇన్సల్ట్ చేస్తున్నారు.
సబ్బాత్ రోజు స్వస్థత చేస్తే ఇప్పుడు చేసేది పొండి పొండి అని చెప్పేసి, అంతేకాకుండా బియల్జెబ్, ఆయన బియల్జెబ్ కుమారుడు అని చెప్పేసి, అంటే సాతాను కుమారుడు అని చెప్పేసి ఆ విధంగా ఇన్సల్ట్ చేస్తారు కదండి. ఎన్నో రీతులుగా కదండి ఆయనని హింస పెడతారు. దేవుడు, కొంతమంది అడుగుతుంటారు, దేవుడు ఈజ్ అ సోవరెన్ గాడ్, సర్వంత్యర్ యామి అంటారు కదండి. సోవరెన్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నది. అయితే వై హీస్ పర్మిటింగ్ ఆల్ దిస్ థింగ్స్ అని కొంతమంది అడుగుతుంటారు కదండి. ప్రపంచంలో జరిగే ఎన్ని భయంకర పరిస్థితులు ఎందుకు దేవుడు పర్మిట్ చేస్తున్నాడు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనకేమి ఇచ్చినాడండి? హి హాస్ గివెన్ ద విల్, మనకి ఫ్రీడమ్ ఇచ్చినాడు. ఆదాము అవ్వను నిర్మించినప్పుడే ఏం చేశాడండి? వాళ్ళకి విల్ ఆఫ్ ఫ్రీ చాయిస్ ఇచ్చినాడు కదండి. వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినాడు, మీరు ఏమైనా చేసుకోవచ్చు, బట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది చాలా పనులు చేస్తుంటారు, మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు. వై గాడ్ ఈజ్ అలవింగ్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్? దేవుడు కొట్లాడమన్నాడా? యేసయ్య ఇప్పుడు అన్నాడా? పేతురు కత్తి తీసుకొని ఆ యాజకుని ఏమంటారు, అతన్ని క్యాప్టెన్ని, భట్టుని కొట్టినప్పుడు ఏమవుతుంది? యేసుప్రభు ఏమంటాడు? అట్లా కాదు పేతురు, నువ్వు మంచి గురి పెట్టి కొట్టాలన్నాడా? ఏమన్నాడండి? కత్తి పట్టినవాడు కత్తి చేతనే నశించును అని క్లియర్గా చెప్పినాడు. అంటే whoever takes up weapons will be destroyed by weapons, whether it is individual or a nation. ఏ దేశం అయితే కత్తులు పట్టుకొని బయటికి తిరుగుతుందో ఆ దేశం ఏమవుతుందండి? ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్ కదండి. కనుక దేని బిడ్డలారా, ఇంత సింపుల్ మరి లాజిక్ అర్థం చేసుకోకుండా ఏం చేస్తుంటే, దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తున్నాడంటే, దేవుడు ఎప్పుడు చెప్పలేదు కదండి. యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు, మీరు కొట్లాడుకోండి అని ఎప్పుడు చెప్పలేదు కదండి. కనుక దేని బిడ్డలారా, ఈ విధంగా మరి మనము ఎటువంటి మనస్సు కలిగి ఉండాలండి? మరి మనము శాంతి మనస్సు మనకి ఉండాలి. అంతేకాకుండా యేసు ప్రభు ఎటువంటి మరి మనస్సు కలిగి ఉన్నాడంటే, మరణం అంటే నేను చనిపోతాను, నేను చావాలి అనే మనసుతోనే తను ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మొదటి పేతురు 3:17 చదువుకుందాం. దేవుని చిత్తం ఇలాగ ఉన్న ఎడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది కదండి. కనుక దేని బిడ్డలారా, మనం చూస్తున్నాము ఈ లోకంలో చాలా మంది సువార్థికులు సువార్త సేవ చేస్తుంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. కనుక ఒక గోధుమ గింజ భూమిలో పడేటప్పుడు ఏమవుతుందండి? ఆ గోధుమ గింజకి శ్రమలు వస్తుంటాయి. ఆ గోధుమ గింజకి ఏమవుతుంది? శ్రమ వస్తుంది. కానీ ఆ గోధుమ గింజ ఏమవుతుందంటే, నేను ఫలించాలి అని శ్రమ పడుతుంది. ఆ గోధుమ గింజ ఏమవుతుందండి? నేను ఫలించాలి, ఐ షుడ్ నాట్ బి వన్, ఐ షుడ్ బి మెనీ కదండి అని ఆ గోధుమ గింజ ఆ విధంగా మరి మరణిస్తుంది కదండి, కష్టపడుతుంది. మొదటి పేతురు 4:19 చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను ఎవరికి అప్పగించాలి? మనము దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనము చాలా మరి భయంకరమైన దినములలో మనం జీవిస్తున్నాం కదండి. అనేక విషయాలు మనం వింటుంటాం. కనుకనే దేవుని బిడ్డలారా, వాక్యం బై హార్ట్ చేయండి కదండి. వాక్యం బై హార్ట్ చేయండి. వాక్యము బై హార్ట్ చేయండి. పిల్లలు వాక్యం బై హార్ట్ చేయండి. ప్రతి ఆదివారము ఒక కీర్తన చదువుకోండి. కీర్తన బై హార్ట్ చేయండి కదా. ఒక కీర్తన చదువుకోండి. ఫస్ట్ సాంగ్స్ నేను ఒకసారి ఎప్పుడో 2-3 నెలల క్రితం చెప్పిన కదా. ఫస్ట్ సాంగ్ ఎంతమంది నేర్చుకున్నారు కదా. బై హార్ట్ నేర్చుకోవాలి. ఒక సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్ నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకి ఎప్పుడన్నా ఏదైనా వాక్యము నేనన్నా మా పాస్టమ్మ గారు ఎవరైనా ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు, ఆ అంశం చెప్పినప్పుడు అది మీరు నేర్చుకోవాలి, బై హార్ట్ చేయాలి. ఈరోజు నేను ఏం చెప్తున్నాను, ఏ అంశం మీద చెప్తున్నాను నేను? యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం కదండి. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండినడలా అది ఒంటిగానే ఉండును కదండి. కనుక దేవుని పిల్లలారా, నేర్చుకోవాలి. పిల్లలు నేర్చుకోండి. మీరు ఒక్కొక్క వాక్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి దేవుని చిత్తానుసారంగా మనము శ్రమపడినడలా ఏమన్నాడమ్మా? సత్ప్రవర్తన గలవారై మన ఆత్మలు ఎవరికి అప్పగించుకోవాలి? మన యేసయ్యకి అప్పగించుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు కనుక వీ షుడ్ బి రెడీ. అదే ధరించుకోవాలన్నాడు. ఎటువంటి మనసు ధరించుకోవాలి మనము? క్రీస్తు యేసుకు ఉన్న మనస్సు. ఎటువంటి? తనకు నేను చనిపోతాను అనే మనస్సుతో తను ఉన్నాడు కనుక అటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి కదా. అంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ వాక్య ద్వారా ఏం చూస్తామంటే వీ షుడ్ బి రెడీ. కొన్నిసార్లు మనకి 70 సంవత్సరాలకి దేవుడు పిలుచుకుంటాడు, నరులారా తిరిగి రండి కదండి. లేక 80 సంవత్సరాలు పిలుస్తుంటాడు కొన్నిసార్లు, లేక కొన్నిసార్లు 30 సంవత్సరాలకే పిలుస్తాడు కదండి. కనుక దేని బిడ్డ వీ షుడ్ బి రెడీ ఆల్వేస్. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఏ విధంగా ఆ గోధుమ గింజ భూమిలో పడి శ్రమ పడుతుందో నేను కాదు కదండి. పౌలు భక్తుడు అంటాడు, ఎఫ్ఎస్సి కదమ్మా, ఎఫ్ఎస్సిలో 2వ అధ్యాయము గలేషియన్స్ 2nd chapter 20th verse చదవండి. అక్కడ ఏమంటాడు? గలేషియన్స్ chapter 2 and verse 20. ఇకను జీవించువాడను నేను కాను అంటాడు కదండి. ఇకను జీవించువాడను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ మరి ఏ ఏజ్లో ఉన్నప్పటికీ వాళ్ళు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు కనుక నేను బిళ్ళారా, మరి మనము యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడినప్పుడు మనము ఆయన బిడ్డలముగా మరి జీవిస్తున్నాం కదండి. కనుక దేని బిళ్ళారా, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చినాడండి? ఎందుకు వచ్చినాడు చెప్పండి? ఆయన జీవితము మనకు ఆయన జీవితం అర్పించడానికి, మన పాపము నిమిత్తము ఆయన జీవితం సమర్పించడానికి వచ్చినాడు యాజ్ అ సాక్రిఫైస్ కదండి. యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోబు గొర్రెపిల్ల అని యేసుని చూసినప్పుడు అంటాడు కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు కదండి. చూడగానే అనేస్తాడు, ఇదిగో లోక పాపములను 29 అమ్మా. ఇదిగో ఆయన ఎవరన్నా మన దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈయన నా ఫ్రెండ్ అండి,
ఈయన మా రిలేటివ్, ఈయన నా క్లాస్మేట్, ఈయన నాకు తెలిసిన బాగా మేము చాలా సంవత్సరాలు తెలిసిన వాళ్ళము కదండి. అట్లా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. సేవకులైతే సేవకుడు మరి పలానా చోట్ల మంచి ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు అని చెప్పి ఆ విధంగా చెప్తాం. యేసు ప్రభుని ఏ విధంగా అతను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అండ్ ఇంట్రొడక్షన్, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏమంటున్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని అంటే ఈ గొర్రెపిల్ల ఏమవుతుంది? ఒకరోజు సాక్రిఫైస్ ఇవ్వబడుతుంది, చనిపోవబడుతుంది. ఎందుకు? ప్రపంచంలోని మానవాళి కొరకు ఆయన శరీరము ఏమవుతుంది చెప్పండి? మరి బలి అవుతుంది. ఆయన బలి ద్వారా, ఆయన రక్తం ద్వారా అందరికి ఏం కలుగుతుందో చెప్పండి? పాప క్షమాపణ కలుగుతుంది. అది తను చెప్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తాము. యేసు ప్రభు అక్కడ మరి తన గడియ గురించి చెప్తాడు. అంటే ఇంకా ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేను ఏమందును తండ్రి ఈ గడియ ఆయనను ఇక్కడ ఏమంటాడండి? ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. అంటే ఏమంటున్నాడు? ఐ హ్యావ్ కమ్ టు దిస్ పాయింట్. ఎందుకంటే ఐ హ్యావ్ కమ్ యాజ్ అ సాక్రిఫైస్ కదండి. ఐ హ్యావ్ కమ్ యాజ్ అ సాక్రిఫైస్ అని చెప్తూ మరి ఈ గడియ అని తను చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? మరి తన జీవితమును ఒక సాక్రిఫైస్గా ఇవ్వటానికి వచ్చినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మొదటిగా మనం ఏం చేయాలో చెప్పండి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి అని చెప్పినట్టు మనం చెయ్యాలి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందు అంటే యేసు ప్రభుని నమ్మాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలమ్మా చెప్పండి? ఆయన చెప్పిన మాటలు మనకు ఒబీడియన్స్ చూపించాలి. బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకొని ఆ తర్వాత ఆయన మరి సేవ మనం చేయాలి. ఆయనకి మన విట్నెస్గా ఉండి, ఇదిగో మీరు నాకు సాక్షుల యుందురు అని యాక్ట్స్ చాప్టర్ 1:8 చెప్తాడు కదండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను నాకు సాక్షుల యుందురని చెప్పాను. కనుక దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు బి విట్నెసెస్ కదండి. వీ హ్యావ్ టు బి విట్నెసెస్. అన్ఫార్చునేట్గా మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే మరి దేవుని బిడ్డలారా, మరి మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది కదండి. మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. లైఫ్స్ ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఎప్పుడైతే టెక్నాలజీ కోర్స్ వచ్చినాయో మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది కదండి. చిన్నప్పటి నుంచి చదువుకో 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 కదండి. 10th క్లాస్ రాగానే ర్యాంక్ తెచ్చుకోవాలా, మంచి మార్క్స్ రావాలా కదండి. ఆ తర్వాత 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ లేదా నీట్ అని, నీతి కాదు నీట్ కదండి. దాంట్లో మంచి మార్క్స్ ర్యాంక్ సంపాదించుకున్నాక ఏంటమ్మా చెప్పండి? బీటెక్, ఎంటెక్, ఎంఎస్ అన్ని కదండి. రిలాక్సేషన్కి టైం లేదు. చిన్నప్పటి నుంచి అసలు దెర్ ఇస్ నో రిలాక్సేషన్ ఫర్ చిల్డ్రన్. పెద్దగా అయిన తర్వాత రిలాక్సేషన్ లేదు. ఎప్పుడు సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎదుటి వాడిని మెడెప్పుడు వేయాలని అదే ఉంటుంది. కానీ సక్సెస్ వాడిని తొక్కి ఇప్పుడు నేను ఎప్పుడు ఏ విధంగా మీదికి వెళ్ళాలి కదండి. సక్సెస్ ఈ విధంగా మరి మన ఈ లోకం మారిపోతుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రియారిటీస్ చేంజ్ చేసుకోవాలి. దేవుని బిడ్డ ఎప్పుడు దేవుని యొక్క పనుల కొరకు
ఆలోచన చేయాలి. కనుకనే యేసుప్రభు ఏమన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును, అంటే తల్లిదండ్రులు మొదట నీట్ అంట. నీట్, ప్రిపేర్ ఫర్ నీట్, బీ రెడీ ఫర్ నీట్. యేసయ్య ఏమంటాడు, మొదట నా నీతిని నీతి కాదు నీట్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రియారిటీస్ ఏంటి? మన ప్రియారిటీస్ కదండి. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నాడు యోహాను సువార్తలో 12వ అధ్యాయం 32వ వచనం చదువుకోవడం ఇక ముగించుకుందాము. 32వ వచనం ఏమంటాడంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను అని చెప్పాను. When I am lifted up, I will draw all men unto me అంటాడు కదండి. అంటే when I am lifted up, when I am risen కదండి. అంటే యేసుప్రభు ఎప్పుడైతే తను చనిపోయి ఏమన్నాడమ్మా, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అన్ని ఆయన మరణం గురించి ఇక్కడ టీచ్ చేస్తున్నాడు. ఆయన మరణం గురించి ఇక్కడ టీచ్ చేస్తున్నాడు. నేను ఆ విషయాలు తీసుకొని మనం ఏ విధంగా దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలనే విషయాలు నేను చెప్తున్నాను కదండి. మనం యేసయ్యలాగా ఉండాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, నేను భూమి నుండి ఎత్తబడినప్పుడు ఏమంటున్నాడండి, అప్పుడు అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అందరిని ఏం చేస్తాను, ఐ విల్ అట్రాక్ట్ దెమ్ టువర్డ్స్ మీ. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కొరకు దేవుని పనులు చేసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఆకాశములో నక్షత్రముల వలె ఉంటారని ఎక్కడ చూస్తాం మనం, దానియేలు గ్రంథంలో చూస్తాం. డానియల్ చాప్టర్ 12లో మనం చూస్తాం కదండి. దోస్ హు బ్రింగ్ మెనీ టు క్రైస్ట్ విల్ షైన్ లైక్ ద స్టార్స్ అంటారు కదండి. డానియల్ 12th చాప్టర్లో ఉంటుంది. సర్లే ఉండండి. కనుక దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు వలె ఈ లోకంలో మనం కూడా ఏం కోరండి. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఆ వ్యక్తి ఎవరైతే మరణించినారో, చార్ల్స్ కర్క్, ఆయన స్థాపించిన టర్నింగ్ పాయింట్ USA, టర్నింగ్ పాయింట్ యాక్షన్ అని ఆ సంస్థల ద్వారా మరి అనేక యూనివర్సిటీస్లో వారి సువార్తను ప్రకటించాలని చెప్పేసి మరి ప్లాన్ చేస్తున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, ఆ గోధుమ గింజ భూమిలో పడింది, ఆ గింజ ఏం కాదండి, వ్యర్థముగా పోదు కదండి, వ్యర్థముగా పోదు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమందిని శిష్యులుగా పెట్టుకున్నాడు? ఎంతమందిని? 12 మందిని శిష్యులుగా పెట్టుకున్నాడు. 12 మందిని ఇంటర్వ్యూ తీసుకొని, నువ్వు పీజీ చేసినావా, నువ్వు డాక్టరేట్ చేసినావా అని అడిగినాడా? లేదు. హీ చోజ్ ఆర్డినరీ పీపుల్. చదువు లేని పామరులను ఆయన ఏం చేసినాడండి, ఎన్నుకున్నాడు. 12 మందిని ఎన్నుకుంటే ఇప్పుడు ఆయన సువార్త ప్రపంచమంతా ఏమైంది, వ్యాపించింది ఈ 12 మంది ద్వారా కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మరి శిష్యుల ద్వారా ఆయన ఇంకా ఈ విధంగా వెళ్తూనే ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో మనం ఉండాలంటే ఆయన నమ్ముకోవాలి, అంతేకాకుండా ఆయన సేవ చేయాలి. ఈ దినం నేను చెప్పిన అంశం ఏంటంటే, డైయింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అదండి. కొన్నిసార్లు డైయింగ్ అనగానే ఇటువంటి అంశం చెప్పిన, ఎందుకు ఈ వాక్యము ఎందుకు అనవసరంగా వచ్చిన, ఈ రోజు వర్షమైనా రాలేదు, వర్షం వచ్చి ఉంటే ఇంట్లో ఉంటుండే కదా,
ఇక్కడికి వచ్చి ఇటువంటి వాక్యాలు వినాలా కదండి. కొన్నిసార్లు ఆలోచనలు కూడా వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, వి షుడ్ నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. మనము ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నంటే, ఆయన కొరకు మనం మరణించటకు సిద్ధముగా ఉండాలి. ఏ దినము మనకి ఏమవుతుందో మనకు తెలియదు. కానీ పేతురు అంటాడు కదా, ఇవన్నీ శ్రమలు మీకు వచ్చినప్పుడు నాకేంటి వింతగా జరుగుతుంది అని చెప్పేసి మీరు పడొద్దు అంటాడు. అక్కడ పేతురులో మనం చూస్తాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు నాకెందుకని చెప్పేసి మన డోంట్ బి సర్ప్రైజ్ ఉంటాడు. డోంట్ బి సర్ప్రైజ్డ్. యు విల్ సఫర్. అంటే నీతి కొరకు యేసుప్రభు చెప్పిన మొదటి మాటలే అవి కదండి. కొండ మీద ప్రసంగంలో మొదటి మాటలే అవి. ఇంకా ఆయన మొత్తం స్వాతంత్ర ప్రకటించలేదు. కొండ మీద ప్రసంగం మొదటి మాటలు 5వ అధ్యాయంలో మనం చెప్పినాడు. 10వ వచనం ఉందమ్మా చెప్పండి. నీతి నిమిత్తము హింసించబడువారు అని అక్కడనే చెప్పేసినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. వి ఆర్ బ్లెస్సెడ్ వెన్ వి ఆర్ పర్సిక్యూటెడ్ ఫార్ రైచియస్నెస్ సేక్. కనుక దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని బిడ్డలుగా దేవుని మనస్సు అంటే ఆయన కలిగిన మనస్సు మనము కలిగి ఉందాము. ఆయన కొరకు మరి మనము మన జీవితంలో ఆయన కొరకు మరణించటకు మనం ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అదనమాట. కనుక మనందరూ కదండి మంచి మంచి వాక్యాలు చెప్తుంటారు కదండి. మీకు బ్లెస్సింగ్స్ అని చెప్తుంటారు. మీరు తెండి ఇక్కడ వేస్తూ ఉండండి, మీకు బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి అని చెప్తా ఉంటారు. కానీ నాకు అట్లా వాక్యం రాదు, మాకు రాదు. అందుకోసం ఇట్లున్నాం. తెండి అని చెప్పుంటే మనకు కూడా చాలా పెద్ద చర్చ అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, అటువంటి వాక్యము కాదు. ఎప్పుడు దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు చనిపోవాలనే మెసేజ్ నేను చెప్తుంటాను. ఎందుకంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. కనుక దేవుని కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.